హర హర మహాదేవ్ ఫ్రెండ్స్. రీసెంట్గా లెన్స్ కార్ట్ ఇష్యూ అనేది మన ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా దుమ్ముదుమారం రేపుతున్న ఈ లెన్స్ కార్ట్ ఇష్యూ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు లెన్స్ కార్ట్ ప్రోడక్ట్స్ని విరిచి లెన్స్ కార్ట్ షోరూమ్కే వెళ్ళి ఆ చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఈ ఈ ఇష్యూ వల్ల లెన్స్ కార్ట్కి ఏప్రిల్ 20 ఒక్క రోజులోనే 5% షేర్స్ అనేది డౌన్ఫాల్ అయినాయి. అంటే అక్షరాల 4,500 కోట్లు లాస్. హిందువులు తలుచుకుంటే, హిందువులు ఏకమైతే ఏం చేయగలరో అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపించారు. అసలు విషయంలోకి వెళ్తే లెన్స్ కార్ట్లో పనిచేయాలి, ఒక హిందూ పనిచేయాలంటే కొన్ని గైడ్ లైన్స్ అండ్ పాలసీస్ ఉన్నాయన్నమాట. అదేంటంటే ఒక హిందూ కానీ లెన్స్ కార్ట్ షోరూంలో జాబ్కి అప్లై చేస్తే వాళ్ళకి ఇవ్వబడిన ట్రైనింగ్లో ఏం చెప్తారంటే తులసిమాలు కానీ, ఇలాంటి దేవుడికి సంబంధించిన కంకణాలు కానీ, దారాలు కానీ, ఎలాంటి హిందూ దేవుళ్ళకి సంబంధించిన ఎలాంటి డాలర్స్ కానీ ఏవి వేసుకోకూడదు. కానీ ముస్లిమ్స్ మాత్రం హిజాబ్ ధరించవచ్చు, బుర్కా ధరించవచ్చు. ఈ విషయం బయటకు రాగానే హిందూ ప్రజలు పెద్ద ఎత్తునైతే నిరసన తెలియజేశారు. ఎస్పెషల్లీ మహారాష్ట్రకు చెందిన నజియా షేక్ ఇలాహి అనే ఒక బీజేపీ లీడర్ అయితే ఆమె స్వయంగా సింధూరం బొట్టు పెట్టుకొని లెన్స్ కార్ట్ షోరూమ్కి వెళ్ళి ప్రతి ఒక్క హిందూకి సింధూరం దిద్ది అక్కడుండే లెన్స్ కార్ట్ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చింది. इसलिए बंद करवाया तिलक, हाँ तिलक तलावा बंद करवाया मौसम खान हुआ इसलिए लगाओ, इसको लगाओ तिलक। तुम्हारा जो एड चल रहा है ये लेंस कार्ट का एक एड निकला है जिसमें साफ लिखा हुआ है कि कलावा, तिलक, जनेऊ, तुलसी माला और रुद्राक्ष नहीं यूज कर सकता यहाँ का स्टाफ, लेकिन हिजाब यूज कर सकता है। तो क्या मतलब है, शरिया लागू करवाना है क्या? भारत देश में शरिया लागू करवाना है क्या? मुसलमानों ने तो पाकिस्तान ले लिया, अब यहाँ क्या पीटना है भाई? छाती क्यों पीटा जा रहा है? ये कहाँ दिखाओ सारे साहब को बुलाओ, देखिए किसका किसका हाथ में तिलक है, किसका किसका हाथ में तिलक है, बुलाओ। तुम मोहसिन खान हो, तुम सबको मोहसिन खान बनाओगे और तुमको हेड बना करके रखा गया है मोहसिन खान को। बुलाओ, हिंदू कितने हैं यहाँ पर? और कौन है हिंदू? आइए, इसमें तो शर्माने की बात नहीं है। मैं तो मुस्लिम हूँ, लिखिए मैंने भी लगाया, मैं मुस्लिम हूँ। और कौन है हिंदू यहाँ पर? ఒక తన దేశభక్తిని చాటుకుందనమాట. అలాంటి ముస్లిమ్స్, అలాంటి నేషనలిస్టులు ఈ దేశానికి మనకి ఎంతో అవసరం. వాళ్ళని అభినందించాలి చాలా మనం. ఇందులో సిగ్గుచేటైన విషయం ఏంటంటే ఈ లెన్స్ కార్ట్ కంపెనీ ఓనర్స్ వచ్చేసి హిందూలే. పీయూష్ బన్సాల్ అండ్ తన వైఫ్. ఈ 4,500 కోట్ల లాస్ రాగానే పీయూష్ బన్సాల్ అనేవాడు ఒక లెఫ్టిస్ట్ అనమాట. అంటే బీజేపీ హిందూస్ అంటే యాంటీ హిందూ మెంటాలిటీ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే లెఫ్టిస్ట్ అంటే యాంటీ హిందూ మెంటాలిటీ. మన దేవుళ్ళు నమ్మకం, మన దేవుళ్ళు హిందూ దేవుళ్ళు అనేవాళ్ళు వాళ్ళకి నమ్మకం ఉండదు. ఇదంతా మన పురాణాలు, ఇతిహాసాలు, ఇవదంతా అబద్ధము అని నమ్మేవాళ్ళు. ఈ లెఫ్టిస్ట్ భావజాలం అంతా ఇలాగే ఉంటుంది. సో ఈ 4,500 కోట్లు లాస్ రాగానే ఈ పీయూష్ బన్సాల్ అనేవాడు ఏం చేశాడంటే శుద్ధంగా బొట్టు పెట్టుకొని, లేదు నేను మారిపోయాను, నేను మంచోడిని అయిపోయాను, ఇప్పుడు నేను హిందువులకే సపోర్ట్ చేస్తాను, మా కంపెనీ గైడ్లైన్స్ అన్నీ మార్చేస్తాను అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇకపోతే తన పీయూష్ బన్సాల్ భార్య ఈమైతే ఈ ఒక ప్యూర్ లెఫ్టిస్ట్ అనమాట. ఎట్లా అంటే తన ఎక్స్ హ్యాండిల్ మొత్తానికి అకౌంట్ని డిలీట్ చేసి పారేసింది. ఇంతకుముందు ఆ పోస్ట్లు ఏముండేవి అంటే నరేంద్ర మోదీ గారి మీద ఆయన ఏం చేసినా కూడా ఆయన మీద నెగిటివ్గా పోస్టులు పెట్టేది. ఈ ఇష్యూ జరగడంతో ఎక్కడైతే ఈ జనాలు నెటిజన్స్ ఎక్కడైతే ఈ పోస్టులన్నీ తీసి ఆమెని ట్రోల్ చేస్తారని భయపడి ఆ ఎక్స్ అకౌంటే డిలీట్ చేసి పారేసింది. హిందువుల మమైకం అయితే
ఈ దేశంలో పుట్టి హిందువుగా పుట్టి ఇలాంటి లెఫ్టిస్ట్ భావజాలం యాంటీ హిందూ భావజాలం పెంచుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యో చాలా చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా పబ్లిక్ నుంచి, ఆ పార్టీస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళు లెఫ్టిస్టులు అయ్యారు. కానీ ఇప్పుడు ఈ లాస్ రాగానే రైటిస్టులు అయిపోయారు అనమాట. రైటిస్టులు అంటే హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గోడ మీద పిల్లి లాంటి వాళ్ళు. అయితే అటు లేకపోతే ఇటు, ఎక్కడ డబ్బులు లాభము, ఎటు ఏ గాలికి ఆ గొడుగు పడతారు అంటారు కదా, ఆ టైప్ మనుషులు అనమాట ఈ పీయూష్ బన్సాలు వాడి పెళ్ళాము. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొదటిగా అయితే మనకి సిగ్గుండాలి ఇది హిందూ దేశమా బాయ్కాట్ దేశమా అని మనం ఒక ఆత్మవిమర్శ అయితే చేసుకోవాలి. ఇలాంటి కంపెనీస్ని బాయ్కాట్ చేయండి. లెన్స్కార్ట్ ప్రోడక్ట్స్నే వాడకండి. దేశవ్యాప్తంగా ప్రజలైతే లెన్స్కార్ట్ షోరూమ్ని బాయ్కాట్ చేస్తున్నారు. మన జాతీయవాదాన్ని మనమే పెంపొందించుకోవాలి. మన హిందూ దేశాన్ని మనమే కాపాడుకోవాలి. జై హింద్.